ఆ వాక్కు ఎప్పుడైతే నీ లోపలికి వచ్చేస్తా ఉంటుందో, నీ లోపల వాక్కు నిలబడిద్దో, నీ మీద జరిగిన మంత్ర ప్రయోగాలన్నీ నాశనం అయిపోతాయి. తెలుసా మీకు ఆ సంగతి? వాక్కుకు ఆ శక్తి ఉంది, దేవుని మాటకు ఆ బలం ఉంది. ఆ వాక్యాన్ని నీ లోపలికి తీసుకుంటే దయ్యాలు నీ లోపలికి రావు అని చెప్పాడు బైబిల్లో. దయ్యాలు మరి ఎక్కడికి వస్తాయి? ఎవరిలో అయితే వాక్యం ఉండదో వారిలోకి వస్తాయి. ఆ మాట స్పష్టంగా బైబిల్లో ఉంది. లూకా సువార్త 11 చదివినా, మత్తయి సువార్త 12 చదివినా ఖచ్చితంగా ఈ మాటలు చెప్పాడు. చూస్తారా? చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. చదువు. అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియునుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అక్కడ ఏం రాశాడంటే, ఒక చోట కాదు ఈ మాట, 2 చోట్ల. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనంలో కూడా రాశాడు. అక్కడ ఏం రాశాడు? నీరుంటే దానికి ఏమైంది? దెయ్యానికి నీళ్ళంటే పడవ అయింది. అపవిత్రాత్మకు నీళ్ళంటే పడవ. మరి నీరు లేని చోట్ల తిరగటం ఏంది? అది అంటే నీరున్న దగ్గరికి అది రాదా? మరి అట్లయితే ఇదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో, మత్తయి 8:28లో దయ్యాలు పట్టినోళ్ళు దయ్యాలు వెళ్ళగొడితే యేసు ప్రభు పందుల్లోకి చొరబడి పందులు మొత్తం కలిసి నీళ్ళల్లోకి పోయినాయి. ఆ నీళ్ళలోకి తీసుకెళ్ళింది ఏవి? పందుల్ని. ఓయ్ చెప్పు, ఏవి? దయ్యాలు. ఏడికి తీసుకెళ్ళినాయి? మరి నీళ్ళంటే పడవ దయ్యాలకి? నీళ్ళంటే పడవని కాదు, నీరు అంటే వాక్యం. మనుషుల హృదయాలు వెతికిద్దది దయ్యం. ఏ హృదయంలో దేవుని వాక్కుకు స్థానం లేదో అక్కడ కూర్చుంటుంది అది. ఎవరి హృదయంలో దేవుని వాక్కుందో వారి లోపలికి దయ్యం ప్రవేశించలేదు. వెలపటుండి శోధించటమే కానీ లోపలికి రాలేదు. ఎవరిలో అయితే దేవుని వాక్కు ఉండదో వారిని శోధించింది, ఒక ఆట ఆడుకుంటుంది. ఎంతమందికి అర్థమైంది? మరి ఇప్పుడు సీరియస్గా తీసుకోవాల్సింది ఏంది? చదవాల్సింది ఏంది? ధ్యానించాల్సింది ఏంది? వినాల్సింది ఏంది? హృదయంలోకి తీసుకోవాల్సింది ఏంది? భద్రంగా కాపాడుకోవాల్సింది ఏంది? అది ముందు ఇది. దీన్ని పక్కన పెట్టి ఇక మిగిలినవి చేసినవన్నీ ఏమవుతాయి? తిక్కల పనులేగా, వాటికి అంత ఆన్సర్ లేదుగా. అది రహస్యం. ముందేది, తర్వాత ఏది? ప్రభువు చెప్పాడు, అక్షయమైన దానికోసం కష్టపడండి, క్షయమైపోయే దానికోసం కష్టపడొద్దు. ముందు వెతకాల్సింది అక్షయాహారం, తర్వాత మీకు క్షయమయ ఆహారం దేవుడు ఇస్తాడు. మీరు దానికోసం ఇబ్బంది పడాల్సిన అవసరంలా. మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకండి, పిదప మీకు అన్నీ దొరుకుతాయి అన్నాడు ప్రభు. ముందేది, తర్వాత ఏది? అందుకే మీ అందరికీ చెప్తున్నాను, నువ్వు దేవుని మాటల్ని లోపలికి తీసుకోకుండా, దేవుని మాటలకు నీ యందు స్థానము లేకుండా, నువ్వు నా దగ్గరికి కాదు, నువ్వు ఎంతమంది దగ్గరికి తిరిగినా బాగుపడవు. నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? రక్షింపబడాలనుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. స్వస్థపడగోరుచున్నావా? దేవుని మాటలు తీసుకో. ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. తెలివి జ్ఞానం కలిగి ఉండాలనుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. నువ్వు చేసే ప్రయత్నాలన్నీ సఫలం కావాలని కోరుకుంటున్నావా? దేవుని మాటలు తీసుకో. ఇవన్నీ ఆయన వాక్కులోనే ఉన్నాయి. ఇంతవరకు క్లియర్గా అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఆయన మాటలోనే సమస్తము ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనకి ఏది మెయిన్ కావాలి? రైట్. ఆ మాటను వదిలిపెట్టి ఒట్టి చేతులు ఉంచితే ప్రయోజనం లేదు. దయ్యాలు ఎక్కడుండో, ఎక్కడ ఏ మనిషిలో దేవుని వాక్కు ఉంటుందో ఆ మనిషిలో దయ్యాలు ఉండలేవు. నా దగ్గరికి రక్షణ పొందినోళ్ళు కూడా వచ్చారు కొంతమంది, దయ్యం పట్టిందని. రక్షణ పొందినోళ్ళు కాదు, బాప్తిస్మం పొందిన వాళ్ళు వచ్చారు.
అన్నా నాకు దయ్యం పట్టింది, అన్నా నాకు దయ్యం పట్టింది అనుకుంటా. అప్పుడు నేను వాళ్ళ మాడు మీద బాది ప్రార్థన చేయాల, లేకపోతే ముఖం మీద లాగి 2 పీకి ప్రార్థన చేయాలా, కొరడా తీసుకొని వాళ్ళు ఒళ్ళంతా పచ్చడయ్యేటట్టు కొట్టి ప్రార్థన చేయాలి. అస్సలు టచ్ కూడా చేయలే వాళ్ళు. నేను చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? మై బాప్తీసం పొందావా? పొందావా? పొందా. ఎప్పుడు పొందావు? కళ్ళు తెరవు. ఎప్పుడు పొందావు? కళ్ళు తెరి చెప్పిద్ది 4 ఏళ్ళు అయింది. 4 అయిందా? 4 ఏళ్ళు అయింది. చదువుకున్నావా? ఇంటర్ చదివా. ఎంత చదివావు? ఇంటర్ చదివా. సరేదా అబ్బాయి బైబిల్దా తీ. నీలో ఎవరున్నారంటున్నావు నువ్వు? దయ్యం ఉందంటున్నావు. సరే, బైబిల్ ప్రకారం రక్షణ పొందిన వ్యక్తిలో ఎవరుంటారో చూద్దాం దా అని రెఫరెన్స్లు చూపించి ఆ వ్యక్తి చేతే చదివిస్తా. నేను చేసే పని అది. పట్టుకొని తూత్రి భాత్రి జాత్రి అని తలకాయ పెట్టి బాధేదే ఉండదు. మనం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉన్న సంగతి చెబుతున్నా. ఇప్పుడు నేను అలా హడావుడి చేసేదో పోయింది పో అని పంపించాను అనుకో, ఆ మనిషిలో వాక్యం లేదనుకో, ఆ పోయిన చుట్టం మళ్ళీ వచ్చింది. అది ప్రాబ్లం. ఎందుకు ఇంత టైం తీసుకోవటం, ఎందుకు ఇంత రిస్క్ చేయటం అంటే, నా దగ్గరకు వచ్చిన వ్యక్తికి ముందు వాక్యంతో నింపడానికి ప్రయత్నం చేస్తా. వాక్యంతో ఆ వ్యక్తిగా నింపబడే పని అయితే పోయిన దయ్యం, వెళ్ళగొట్టబడిన దయ్యం ఇక మళ్ళీ రావడానికి లేదు. నేను చదివిస్తా. ఏం వచ్చినా చదివిస్తాను తెలుసా? నువ్వు బాప్తీసం ఎన్ని ఏళ్ళు అయింది? 4 ఏళ్ళు. ఏం చదువుకున్నా? ఇంటర్ చదువుకున్నా. సరే, కళ్ళు తెరు చూడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. బాప్తిస్మం పొందిన వారికి ఎవరు అనుగ్రహించబడ్డారో చూడు. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అది బాప్తిస్మం పొందిన వ్యక్తికి ఏమనుగ్రహించబడింది? పరిశుద్ధాత్మను వరం అనుగ్రహించబడింది. క్రీస్తు రక్తము చేత కడగబడి బాప్తిస్మం ద్వారా పరిశుద్ధ పరచబడినటువంటి నీలోనికి పరిశుద్ధాత్ముడు ప్రవేశించాడు. అందరూ వినండి. ఇంకా బాప్తిస్మం పొందకుండా ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా వినండి. బాప్తిస్మం పొందక ముందు నీ పాపాలన్నీ నీ నెత్తినే ఉంటాయి. బాప్తిస్మం పొందినప్పుడే పాపములు కడగబడతాయి. అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 13, 14 వచనాలు అనుకుంటా. ఒకసారి చూడు. 7వ వచనం నుంచి కిందికి చదువు. 22. నేను నేల మీద పడి సౌలా సౌలా 13, 14 వచనాలు చూడు ఒకసారి. సౌలా సహోదర, అది 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 ఆ మొక్క వినండి. అయ్యా, బాప్తిస్మం పొందనోళ్ళు వినండి, పొందినోళ్ళు వినండి, పొందనోళ్ళు కూడా వినండి. 14 చదువు. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకునుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. అదయ్యా, బాప్తిస్మం పొంది పాపాలు కడిగేసుకో అన్నాడు. మీరు చెప్పండి, అందరు చెప్పండి. బాప్తిస్మం పొంది సౌండ్ పెంచండి. ఏమండి, నీరసం నాకండి, మీకు కాదు. ఏందండి, పెంచండి, సౌండ్ పెంచి చెప్పండి. బాప్తిస్మం పొంది వాళ్ళు చెప్పట్ల, నోరే తెరవట్లేదు. అందరు కలిసి చెప్పండి. బాప్తిస్మం పొంది పాపాలు 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 అనుందా లేదా? బాప్తిస్మం పొంది కడిగేసుకో అంటే, పొందకపోతే నెత్తినే ఉంటాయిగా. ముందేం చేయాలి? దానివల్ల ఏం జరిగిద్ది? ఎప్పుడైనా కంచం కడుక్కోకుండా అన్నం తిన్నావా?
తెప్పాల కడుక్కోకుండా వండావా? వాళ్ళకెళ్ళి చూస్తున్నాను, మీరు కదా. అంటే వాళ్ళలో కూడా ఉండొచ్చు, దాన్నే ఉంది. కానీ ఆమె పుట్టింటికి పోయినప్పుడు వండుకోక ఏం చేస్తాడు? దేవునికి స్తోత్రం. తెప్పాళ్ళ కడగకుండా వండుతారా? కొత్త ఇంట్లోకి జాయిన్ అయ్యేటప్పుడు ఇల్లు కడుక్కోకుండా ఇంట్లోకి ఎంటర్ అవుతామా? ఫస్ట్ చేసే పని ఏంది? అంతకుముందు వేరే వాళ్ళు అద్దెకుండి పోయారండి, ఇప్పుడు మనం ఉంటున్నాం. ఫస్ట్ చేసే పని ఏంది? ఇల్లు కడుక్కుంటాం. అలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావడానికి ముందు చేసే పని ఏంటంటే ఆయన మనల్ని యేసు రక్తంతో కడుగుతాడు. బాప్తిస్మం పొందటం ద్వారా పాపాలు కడగబడతాయని చెప్పాడు. మరి ఇంకా పొందకుండా నువ్వు పైన ఎన్ని చేస్తే మాత్రం ఏమి లాభం? అవునా? మన తమ్ముళ్ళు ఉన్నారు కొంతమంది, మాల వేసుకున్నారు 41 రోజు, యేసు ప్రభు మాల వేసుకున్నారు. నేను అంటున్నాను, 41 రోజు నిష్టగా ఉండి తర్వాత మళ్ళా నువ్వు లోకానుసారంగా జీవించవచ్చని బైబిల్లో ఎక్కడా లేదు నాన్న. నేను అంటున్నాను, వేసుకునే మాలేదో లైఫ్ లాంగ్ వేసుకో, దాన్ని బాప్తీసం అన్నారు. ఇప్పుడు ఈ మాల వేసుకొని 41 రోజు దీక్ష తీసుకొని తర్వాత వదిలేస్తే దానివల్ల వనుగూరే ప్రయోజనం ఏమీ లేదు. కానీ ఏదో అందరూ వేసుకున్నారు, నేను వేసుకున్నానన్న ఆనందం తప్ప దానివల్ల ఎలాంటి బెనిఫిట్ ఉండదు. కానీ యేసు ప్రభు మొదట ఏం చెప్తున్నాడో ఆ మాట విను. ఏంటంటే బాప్తిస్మం పొంది టోటల్గా క్లీన్ అవు. అది పర్మనెంట్ సొల్యూషన్ నీ పాపానికి. 41 రోజు నీతి బతుకు అది మన సమస్యకు పరిష్కారంగా, ఏదో ఆత్మానందం పరమానందం అన్నట్టు దానివల్ల ప్రయోజనం లేదు నాన్న. అయినా వేసుకున్నావు. నేను అంటున్నాను ఏంటంటే, ఎటుగుడి దేవుని కొరకు నీతిగా బతకాలని దీక్ష పూనేవు గనుక అదేదో బాప్తీసం తీసుకో. నువ్వు బాప్తీసం పొందావా, ఇక ఈ పై దీక్షలు అవసరంలా నీకు. ఆల్రెడీ నువ్వు దీక్షాబద్ధుడవే, నువ్వు పరిశుద్ధుడవే. పాపానికి దూరంగా ఉంటే చాలు, అదే పథ్యం. మనకి ఇచ్చిన పథ్యం ఏంటంటే పాపానికి దూరంగా ఉండటమే పథ్యం. ఇక నువ్వు కింద పండుకో, నేల మీద పండుకో, చెప్పులు లేకుండా తిరుగు, ఒకటికి పోయి వచ్చినప్పుడు ఒక పని చేయి, రెండుకి పోయి వచ్చినప్పుడు నీళ్లు పోసుకో, ఇవన్నీ ఏం లేవు. స్తోత్రం. ఇవన్నీ ఏం లేవు. డైలీ ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, పాపానికి దూరంగా ఉండు, పరిశుద్ధతలో బతుకు. అద్భుతం కాదు? మోయగలిగే కాడేగా ఇది. మోయ సఖ్యం కాని కాడైతే కాదు, మోయగలిగే కాడి. అందుకే చెప్తున్నాను, బాప్తిస్మం పొందుట ద్వారా పాపములు కడగబడతాయి. ముందు చేయాల్సింది ఇది. ఇప్పుడు నేను ఆ అమ్మాయి చేత చదివిస్తాను, నేను చదివిస్తాను. నీ వచ్చినాను, బాప్తిస్మం పొందానన్నావు, పొందానన్నా. పొందినప్పుడు నీలోనికి ఎవరు వచ్చారు? క్రీస్తు రక్తములో కడగబడిన నీలోనికి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడని ఉంది ఇక్కడ. ఈ ఒక్క చోటే ఉందా? 1 కొరింథీ పత్రిక 3:16లోను 6:19లోను ఏ మాటలో పరిశుద్ధాత్మకు మీరు నివాసమని ఉన్నాయి చూడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? అదుగో, దేవుని ఆత్మ బాప్తిస్మం పొందిన పరిశుద్ధుల్లో నివాసం ఉంటున్నాడు. 2:6-19 మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? దేవునికి స్తోత్రం. మనలో పరిశుద్ధాత్మ. 3 చూపించి 4వది యోహాను సువార్త 14:16 తొందరగా చూడండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. అద్దుగో అమ్మాయి, బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చి నివాసం ఉంటున్నాడని ఇన్ని వచనాలు సాక్ష్యం ఇస్తుంటే, పనికి మాలిందానా దయ్యం ఎట్టొచ్చింది నీలోకి? బాప్తిస్మం పొందిన నీలోకి దయ్యం వస్తే ఈ వచనాలన్నీ ఏమవ్వాలి? అప్పుడు గతుక్కుమంటది, వాట్ ఈస్ దిస్ అని.
మరి అంతేగా, వాక్యం ఏం చెబుతుంది? ఇలా ఉంది. ఒకటి. రెండవది, చూడు చదువు. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనంలో, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. నమ్మిన వాళ్ళు అంటే ఎవరో ముందు చెప్పాడు 16లో. నమ్మి బాప్తిస్మం పొందిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు. బాప్తిస్మం పొంది ప్రభువుని నమ్మిన నీ వల్ల దయ్యాలు వెళ్తాయనుందా, నీకు పడతాయనుందా? మరి నీకెట్టబట్టింది? నీకు ఇచ్చిన అధికారం ఏంది? వాటిని వెళ్ళగొట్టే అధికారం. నువ్వు ఆజ్ఞాపిస్తే దయ్యాలు వెళ్తాయని ఉంది. ఈ ఒక్క చోటే ఉందా? మార్కు సువార్త 3:13లోను, మత్తయి సువార్త 10:1లోను, అలాగే లూకా సువార్త 10వ అధ్యాయము 14లోను, ఇన్ని వచనాల్లో మీరు దయ్యాలు వెళ్ళగొడతారు, వాటి మీద మీకు అధికారం ఇచ్చాను, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇచ్చాను అని ఇన్ని చోట్ల దేవుడు మాట్లాడితే ఇదేంది రివర్స్లో నీకు పట్టింది ఏంది? జనాలకు పడితే నువ్వు వదిలించాలి కదా, అది కదా అధికారం. నీకు పట్టడం ఏంటి అమ్మా? అసలు ఈ వచనాలు బైబిల్లో ఉన్నాయని నీకు తెలుసా? బాప్తిస్మం పొందావు, కానీ బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలోనికి వస్తాడని, నువ్వు అధికారం పొందుతావని, నీకు శక్తి కలుగుతుందని, నువ్వు ఆజ్ఞాపించినప్పుడు దురాత్మలు నీకు లోబడతాయని, ఇది నీకు తెలుసా? ఈ వాక్యం నీలో లేదు. నేను చెప్పినప్పుడు ఎనో చర్చికి వచ్చి కూర్చుంటావు, పక్కన బొట్లకి వెళ్ళి ఏమండి ఆమె కట్టిన డ్రెస్కి వెళ్ళి ఒక పక్క వాక్యంలో కుయ్యో మొర్రను మోచుకుంటే గోల్డ్ రేట్ ఎంత ఉందండి ఇప్పుడు? గోల్డ్ రేట్ ఎంత? ముసుకేసి నేను చెప్పేది ఏందో, మీ గోల్డ్ డిఫరెంట్గా ఉంది, ఎంత కాస్ట్ అయినాయి, డిజైన్ బాగుంది. నేను హల్లెలూయా అనగానే మళ్ళీ హల్లెలూయా, నాదొకటి వేసుకోయా, గుంపులో నాదొకటి. ఆ పక్కన ఆమె చెప్పింది అనుకో, వాక్యం జరుగుతుంది కదా, వాక్యం వినండి అంటే, వాక్యం వింటానే ఉంటానండి నేను, వాక్యం ఎందుకు ఉంటాను, అది బాగుంటేను ఈ మాట అందని ఇంకో కాకెళ్ళి చూసిద్ది. అరే దృష్టి పెట్టి అసలు వాడు ఏం చెబుతున్నాడు, వాడి షాప్ ఏంది, అది వింటే నాకు వచ్చే ఉపయోగం ఏంది, నేను ఎంతవరకు మైండ్కి తీసుకోవాలి, లోపలికి పోవాలిగా వాక్యం. త్రోవ పక్కబడ్డ విత్తనాల్లాగా త్రోవ లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్దండి వాక్యం. ముళ్ళ కంపల్లాంటి హృదయం పెట్టుకుంటే ఎట్టబోయిద్ది వాక్యం. రాతి నేల వంటి హృదయాన్ని పెట్టుకుంటే ఎట్టబోయిద్ది వాక్యం. వాక్యం లోపలికి పోకపోతే ఎట్లా బాగుపడతావు, ఎట్లా జయం పొందుతావు? నువ్వైనా నేనైనా ఆ వాక్యం ద్వారానే కదా జయ జీవితం మనకి. పోనివ్వాలి కదండి దేవుని వాక్యాన్ని లోపలికి. ఎక్కడెక్కడ చెత్తతో నింపుకున్నావు హృదయాన్ని, అనవసరపు విషయాలతో నింపుకున్నావు, సినిమా స్టోరీలతో నింపుకున్నావు, సీరియల్ స్టోరీలతో నింపుకున్నావు, పనికి మాలినటువంటి సెల్ ఫోన్ చెత్తతో నింపుకున్నావు. సైతాను కుట్రదే. దేవుని వాక్యంతో, దేవుని వాక్కుతో నింపబడాల్సిన మన హృదయాన్ని ఈరోజు సెల్ ఫోన్ అందుబాటులో తీసుకొచ్చి అందులో అనేక విషయాలు చూపించి ఎక్కడెక్కడి చెత్తంతటితో కూడా మన హృదయాన్ని నింపుకునేటట్టు చేస్తున్నాడు వాడు. అందుకే నిష్ఫలులంగా, ఫలశూన్యులంగా, బలహీనులంగా అయిపోయాం మనం. మళ్ళా చర్చిలో పాట ఎత్తుకుంటే చాలు, పాల వంటిది జుంటి తేనె వంటిది. ఎవరికమ్మా? నీకు సెల్ ఫోన్ అమ్మా అది. దేవుని వాక్యం గురించి పాట ఎత్తుకుంటే చాలు, పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్నయైనది, మేలిమి బంగారు కన్న మిన్నయైనది, రత్నరాసుల కన్న కోరతగినది, రత్నరాసుల కన్న కోరతగినది. ఈ వాక్యమే
పాట అట్ట మొదలు పెట్టాను లేదు, అంత మీరే ముగించేశారు. ఇక దేవునికి స్తోత్రం. ఎందుకు రాశారు భక్తులు ఆ పాట? వాక్యపు విలువ మనం గుర్తుపెట్టుకుంటామని. పెద్ద భక్తులు, వెనకటి భక్తులందరూ కూడా